ఇటీవల జరిగిన రైల్వే స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్లో సభ్యులకు ఖరీదైన కానుకలు ఇవ్వడంపై బీహార్ ఎంపీ రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు సుదామ ప్రసాద్ ఎదురు తిరిగారు. గత అక్టోబర్ 31వ తేదీ నుంచి ఈ నెల 7వ తేదీ వరకు కమిటీ చైర్మన్ సీఎం రమేష్ నాయకత్వంలో స్టడీ టూర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పర్యటించింది. అయితే ఈ సందర్భంగా సభ్యులకు ఇచ్చిన కానుకల్లో 1 గ్రాము బంగారం, 100 గ్రాముల వెండి ఉండడాన్ని సుదాం ప్రసాద్ గ్రహించారు. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామికల్ సర్వీస్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ గిఫ్ట్ ప్యాక్ ను ఏర్పాటు చేయడం పట్ల సుదామ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని ఇలా దుబారా చేయడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆయనకు అందజేసిన గిఫ్ట్ ప్యాక్ ను వెనక్కి పంపించేశారు. ఇలాంటి కానుకలు ఇవ్వడం అనైతికమే కాదు, జరుగుతున్న అవినీతి పట్ల ఎంపీలు మౌనంగా ఉండాలని కోరుకున్నట్టుందని సుదామ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. రైల్వే స్టేషన్లలో పారిశుద్ధ్యం చేసేవారికి కనీస వేతనం కూడా ఇవ్వరు. సాధారణ బోగీల్లో ప్రయాణించే వారికి కనీస మర్యాద కూడా ఉండదు. పేద మధ్యతరగతి ప్రజానీకానికి కొత్త రైళ్లు కూడా ఉండవు. ధనికుల కోసం వందే భారత్ లాంటి రైళ్లను మాత్రం ప్రవేశపెడతారంటూ బీహార్ ఎంపీ సుదాం ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. స్టాండింగ్ కమిటీ సమావేశాలకు హాజరయ్యే సభ్యులు, అధికారులు బస చేయడానికి 5 స్టార్ హోటళ్లు వద్దు, ప్రజాసేవ చేయడానికి వచ్చాం గనక ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయొద్దంటూ సీఎం రమేష్ కు సుదామ ప్రసాద్ లేఖ రాశారు. ఇప్పుడు ఈ లేఖ రైల్వే శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది.